హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఈ ఫర్ యూ. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్తో హెల్దీ డైట్ ప్రిఫర్ చేస్తున్నారండి. అలాంటి వారి కోసం మిల్లెట్తో టిఫిన్ చూసేద్దాం రండి. మిస్టర్ మిల్లెట్ ఒక 1 month అయిందండి కూకట్పల్లి ప్రగతి నగర్లో. వీళ్ళు 3 చట్నీస్తో సర్వ్ చేస్తారండి. వీళ్ళ దగ్గర దొరికే వెరైటీస్ చూసేద్దాం రండి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మిల్లెట్ దోశ. జొన్న పిండితో, రాగి పిండితో, సజ్జ పిండితో దోశ చేస్తారండి. వీటిని పల్లి చట్నీ, దొండకాయ చట్నీ అండ్ అల్లం చట్నీతో సర్వ్ చేస్తారండి. డే బై డే 1 item విల్ చేంజ్ ఇన్ మిల్లెట్. జొన్న రవ్వ, ఇది వచ్చి రాగి పిండి వస్తుంది. ఇది వచ్చి సజ్జలు ఈ పల్లి చట్నీ, ఇది దోసకాయ, ఇది అల్లం చట్నీ, ఇది వచ్చి జొన్న ఇడ్లీ, రాగి ఇడ్లీ, ఇప్పుడు ఏళ్ళు పెట్టండి, రాగి దగ్గర పెట్టండి, రాగి ఇడ్లీ, సజ్జ ఇడ్లీ. ఇది జొన్న ఇడ్లీ సార్, ఇది రాగి ఇడ్లీ, ఇది సజ్జల ఇడ్లీ సార్. డే బై డే వచ్చి డైలీ వచ్చి మాకు రాగి జొన్న డే ఉంటుంది. డే బై డే వచ్చి ఒక మిల్లెట్ చేంజ్ అవుతుంటుంది. సజ్జలు కానీ, సామలు కానీ, కొర్రలు కానీ, అరికలు కానీ, వెనకలు కానీ ఇలాగ డే బై డే చేంజ్ అవుతుంది. రాగి జొన్న వచ్చేది ఏంటంటే మేజర్ మిల్లెట్స్, మిగతా 6 ఏమో మైనర్ మిల్లెట్స్ సార్. డైలీ వచ్చి హెల్త్కి కూడా మంచిది సార్. అలాగే ఈ లీఫ్ వచ్చి ఏంటంటే ఈజీ డైజెషన్ కోసం యూజ్ చేస్తాం. ఇది పూర్వీకుల నుంచి యూజ్ చేస్తున్న లీఫెస్. ఇది యాంటీబయాటిక్ కూడా. అందుకే మేము దీంట్లో కుకింగ్ చేస్తాం. ఇడ్లీ టైప్స్ అనేది మాకు దోశలు కూడా చాలా స్పెషల్ సార్. ఆ దోశలో
మిల్లెట్స్తోనే దోశలు చేస్తూ ఉంటాం. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు, కొర్రలు వీటి నుంచి దోశలు చేస్తూ ఉంటాం. దోశలో కారం దోశ, ఘీ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఆలు చట్నీ దోశ ఉంది సార్. దాంతోపాటు పొంగడాలు, ఉప్మా కూడా స్పెషల్ సార్. ఇది స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. ఆల్రెడీ మాకు కొండాపూర్లో ఒక బ్రాంచ్ ఉండేది, అది 3 months బ్యాక్ ఓపెన్ చేసాం. ఇది న్యూగా 1 month అవుతుంది స్టార్ట్ చేసి. మార్నింగ్ వచ్చి 6 నుంచి 11 వరకు ఉంటుంది. ఈవినింగ్ 5:30 నుంచి 11 o'clock. Thank you for watching. Please subscribe E4U.